ఒక ఆడబిడ్డ జీవితాన్ని రోడ్ మీద ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి రీతి లేదు, నీ కొడుకు రీతి లేదా? ఎవరిని దాచిపెట్టిందని నువ్వు 100% దాచిపెట్టినావు నువ్వు. అన్న వీళ్ళు నేర్పించి ఆ పిల్లగాన్ని పిల్ల జీవితాన్ని ఖరాబ్ చేశారు. ఈ పిల్లకు ఓ బాబు పాప ఉన్నదని నీకు తెలుసా? తెలియదా? నీ కొడుకు తెలియదా? కులం పేరు పెట్టి అంటావు నువ్వు. ఇవే పానం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాము. ఆ పిల్లని 2-3 ఏళ్ల నుంచి ఆగం చేస్తున్నారు. ఆ పిల్ల గజ్వెల్ కుక్క తిరుగుతున్నది, నువ్వు తప్పించుకుంటూ తిరుగుతున్నావు. వచ్చేటప్పుడు మాత్రం మీ పేరు చెప్పేసి వచ్చిండు. మీ పేరు చెప్పేసి వచ్చిండు. అరే నాకు ఫోన్ నంబర్ ఉంది, నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి. మరి నేను పిలిపిస్తా, ఫోన్ నంబర్ ఇవ్వండి. నేను నీ కొడుకు ఎమ్మడ పడ్డాను, నీ కొడుకు నా ఎమ్మడ పడ్డాడు అనేది చెప్పినా ఎట్లా చెప్తారు? మీ నంబర్లు నాకు తెలియదు, మీ నంబర్లు తెలియదు, మీ ఇల్లు తెలియదు. నేను ఎట్లా చెప్తా నేను? ప్రతిసారి మీ తమ్ముడే కరెక్ట్ అంటే నేను మన ఫిక్స్ మాకు చెప్పేది ఉంటే అంటే అవును. మరి మీ తమ్మునికి సిగ్గుశరం లేదా? నా సొమ్ము తిని బొంతకు అంతగానం పెట్టుకున్నాడు కొడుకు, నీ తమ్మునికి సిగ్గుశరం లేదా? మరి చేసింది నీ తమ్ముళ్ళ ఒకడో చేయలేడు, కొచ్చాడు అడుగుడా. అవును మరి అట్లా అందుకే కానీ ఎట్టుకు వదిలేసిరా, అందుకే కానీ వదిలేసిరా, ఒట్టిగా వదిలేసిరా. ఓవల్ని కొడతావు, నేను కూడా కొడతా నాకు చేతులు ఉన్నాయి. ఓవల్ని కొడతావు చెప్పుతాని పిలిపి నీ తమ్ముని. తప్పు చేయలే కదా, మాట్లాడు మరి సరిగా. మరి సమాధానం చెప్పు. నీ కొడుకు పెళ్లి చేసుకున్నట్టుగా అమ్మాయితో ఎవిడెన్స్ ఉన్నాయి, ఓకేనా? ఆల్రెడీ 6 సంవత్సరాల ఒక పాప ఉంది, మళ్ళీ కడపచ్చింది, మళ్ళీ ముఖమనిస్తాను. నేనేమంటున్నా తల్లి, అదే మాట గట్టి నీడకు వచ్చి చెప్పు వివరంగా. నీ మాట విన్నారా? ఆమె ఎవరున్నారు? ఎవరు? మేము ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం పోయేటోళ్ళం. మాకేంది? ఆమె తప్పు చేస్తే కూడా నువ్వు చెప్తే వింటాము, నువ్వు చెప్పేది వింటాము, ఆమె చెప్పేది వింటాం. మేము అసలు మేము ఎవరు చుట్టాం కాదు. ఏం జరిగింది చెప్తాలి. 100% ఏడికి ఉన్నాయి కదా, నడు. నువ్వు ఏ తప్పు చేయలే కదా, మరి ఎందుకు పోతున్నావు నువ్వు? ఏ తప్పు చేయలేదు. అవును మరి ఒక ఆడపిల్లను 9 months ప్రెగ్నెంట్ చేసి నీ కొడుకు ఎవరు? ఏడ దాచిపెట్టినావు నీ కొడుకుని? ఏడ దాచిపెట్టినావు? అరే పిల్లల్ని పక్కన పెట్టమ్మా, చంటి పిల్లల్ని. ఏడ దాచిపెట్టినావు నీ కొడుకుని? ఏడ దాచిపెట్టినావు? వాళ్ళు గజ్వేల్ ఉన్నారన్న, వాళ్ళ సంసారాలకు పంపించి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసి అమ్మాయి 9 months ప్రెగ్నెంట్ ఉంది. ఆ అమ్మాయి ఒక ఎస్సీ అమ్మాయి, మాదిగ దానిమని కులం పేరు పెట్టి తిడతా ఉంది ఆ పిల్లని. అప్పుడు తెలియదా నీ కొడుక్కి? అప్పుడు తెలియదా ఒక మాదిగ బిడ్డ అని? అమ్మ నేను కూడా ఒక గొల్ల కుర్మోనే, కానీ అది కరెక్ట్ కాదు. ఒక కులాన్ని అడ్డం పెట్టి ఒక ఆడబిడ్డ జీవితాన్ని రోడ్ మీద ఇవ్వడం కరెక్ట్ కాదు. అమ్మాయి క్యాస్ట్ ఏదన్నా గానీ, మీరు ఒక అమ్మాయి 9 months ప్రెగ్నెంట్, నువ్వు ఎక్కడ పట్టించుకున్నావు? నీ బిడ్డ అయితే గట్లనే వదిలేస్తావా?
9 నెలల ప్రెగ్నెంట్ ఆ పిల్ల. ఎట్లా పోయింది నీ కొడుకు పెళ్లి చేసుకున్నట్టే యాదగిరి ఇట్లా అమ్మా ప్రూఫ్లు చూపి బిడ్డుందని చెప్పినాక కూడా తీసుకో ఆ పిల్ల జీవితాన్ని నాగం చేసిండు. అప్పుడు తెలియదా అమ్మ నీకు? మీ పిల్లగాడు అమ్మ స్కూల్ పోతుండా నీ కొడుకు? అమ్మ నీ ఇంట్లో ఆడబిడ్డ అయితే నీ కడుపు నొప్పి తెలుస్తుంది, ఓకేనా? అమ్మ పెళ్లి అయింది బిడ్డ ఉందని తెలియదా నీ కొడుకు తెలియదా? ఆ అమ్మాయికి రీతి లేదు, నీ కొడుకు రీతి లేదా? నీకు లేదా అని అడుగుతున్నాం. ఎవరిని 100% దాచిపెట్టినావు నువ్వు. నీ మనమరాలే చెప్పింది అని చూస్తుంది కదా. ఏడికి ఎందుకు గుర్తున్నావు? నీ తప్పులేనప్పుడు సమాధానం చెప్పు నిలబడి. అన్న వీళ్ళు నేర్పించి ఆ పిల్లగాన్ని ఈ పిల్ల జీవితాన్ని ఖరాబ్ చేశారు. సరే నిజంగానే పోయింది అనుకుందాం, సప్పుడు లేసాలు లేదు, మంచిగా దాచిపెట్టిర్రు, నిమ్మలంగున్నారు. ఆ పిల్లనేమో పోలీస్ స్టేషన్ చుట్టూ కుక్క తిరిగినట్టు తిరుగుతుంది. అక్కడ గజ్వేల్, ఇక్కడ సైబర్ క్రైమ్ PS. అమ్మా నువ్వు ఈడ సమాధానం చెప్పు. పోలీస్ స్టేషన్ పోదాం, ఎవడు భయపడతలేడు నీకు. ఈడ ఏం ప్రమాణాలు? అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటా. అమ్మా ఒక ఆడపిల్ల జీవితం ఉసురు ముడుతుంది, గుర్తుపెట్టుకో. ఆడపిల్లలు ఉన్నట్టు మాట్లాడతలేవు నువ్వు, అర్థమవుతుందా? పైసలు డిమాండ్ చేసిందా నేను? నీది ఏ తప్పలేనప్పుడు ఇంటికాడు ఉండు. ఈమె చిన్నపిల్ల కాదు, ఇద్దరు ఒప్పందంతో ఇద్దరు ఉన్నారు. ఆమె ఫస్ట్ పెళ్ళి అయినా సెకండ్ పెళ్ళి అయినా తర్వాత ముచ్చట. ఈ కొడుకు అయితే మళ్ళా వేయండి, ఆమె 9 నెలల గర్భవతి. సరే తల్లి, వీళ్ళ పిన్ని నీకు తెలుసు కదా, తెలుసా? మీ గల్లీలో ఉంటది కదా. ఈ పిల్లకు ఓ పాప ఉన్నదని నీకు తెలుసా? తెలియదా? నీ కొడుకు తెలియదా? మరి వాళ్ళ సంసారంలో వాళ్ళు ఉన్నప్పుడు, మీరు గజ్వేల్ ఉన్నప్పుడు మీరెందుకు పోయారు వాళ్ళకి? మీ బిడ్డను ఎందుకు పంపించినావు? నీ అల్లుని ఎందుకు పంపించినావు? ఏమని నాడు వాళ్ళ పిన్నితో ఏడుంది మా పిన్ని? నాడు వాళ్ళ పిన్నితో మాట్లాడదాం. నాడు మా నువ్వు నిజం మాట్లాడుతున్నావు కదా, మరి నడు నిజాలే మాట్లాడదాం. నడు అమ్మ PS వాళ్ళు వాళ్ళే వస్తారు ఈడ. నువ్వు PS అనగానే ఎవడు వనుకాడు ఈడ, అర్థమైందా? ఆడపిల్ల జీవితం ఆడ గుర్తుపెట్టుకో. నువ్వు వానికి వీనికి భయపడడానికి లేం మేము. నువ్వు తప్పు చేసావు కాబట్టి దొబ్బేస్తున్నావు, ఇట్లా దొంగలక పారిపోతున్నావు. 100% ఒక ఆడపిల్ల, ఒక మాదిగ బిడ్డను నువ్వు అవమానిస్తా ఉన్నారు మీరు. అన్నావు నువ్వు అన్నావు కాబట్టి అట్లా చేస్తారు మీరు. అమ్మ నేను నన్నలే మాదిగ దాని మాది దాని కులం పేరు పెట్టి అంటావు నువ్వు. నీకేం అర్హత? నువ్వు యాదవనా? ఒక దళిత బిడ్డను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు. సమాధానం చెప్పా పిల్లకి, ఇప్పుడు సమాధానం చెప్పా అంటున్నా. ఏడ చెప్తావు? ఏ PS కాడ ఏంది? PS కాడ పెళ్లి చేసి ఇచ్చినావా? అమ్మ పెళ్లి చేసుకురా మీరు? ఉన్నాయిగా వీడియోలు. కొడుకు బిడ్డ ఉన్నదని తెలియదా? అప్పుడు నీ కొడుకు తెలియదా, నీకు తెలియదా? ఇవే పానం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాము. ఆ పిల్లని 2-3 ఏళ్ల నుంచి ఆగం చేస్తున్నారు. ప్రూఫ్లు ఉన్నాయా దొంగతనం చేసినట్టుగా? నాడు ప్రూఫ్లు చూపిద్దుపా. ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా మనం తప్పు చేస్తే. మీ కాలనీ వాసులు కూడా ఉంటారు కదా, ఆడికి వస్తారు. పోలీసు వాళ్ళని పిలిపిద్దాం. తప్పు చేసింది కాబట్టి గాబర్ అవుతుంది ఆమె. నీ ఇంటికే పోలీసులు వస్తారు. నడు మీ ఇంటికాడికే. మీ గల్లీ వాళ్ళు కూడా చెప్తారు. అమ్మా నీ కొడుకుని నువ్వు దాచిపెట్టినావు అనేది పిచ్చ క్లారిటీ ఉంది. తల్లి నేనేమంటున్నా, నిన్నెవ్వరు ఏమంటలేరు. ఇంటికాడనే ఉంటాయి. ఎందుకు పారిపోతున్నావు తల్లి? ఎందుకు పారిపోతున్నావు? అమ్మాయిని బట్టి నువ్వు మాదిగి బుద్ధి అంటారా మీరు?
ఆ. నా మీద ఎందుకు కోటేజ్ చేస్తావు నువ్వు చేసే తప్పులకి నేను చావాలా గా సంటి పిల్లల మీద మీ ప్రతాపం మీ బుద్ధి అర్థమవుతుంది గానే అప్పుడు తెలియదు బిడ్డ ఒక మాదిగ బిడ్డని చేసుకుంటూ నీ కొడుకని ఇప్పుడు నీ కులమటం దాచిపెట్టిందే నువ్వు దాచిపెట్టావు కాబట్టి నిమ్మలాగా ఉన్నావు ఏడున్నాడు నీకెట్లా తెలుసు పోలీస్ స్టేషన్ అవి చూసినావా సరే ఆమెనే దాచిపెట్టినట్టుంది పోలీస్ స్టేషన్ లో మరి ఇప్పుడు ఒప్పుకుంటుంది కదా ఉన్నాడని ఇప్పటిదాకా లేడన్నావు కదా ఇప్పటిదాకా లేడని అన్నావు కదా అన్ని వేషాలు వేసుకుంటా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటా ఓనియమ్మా నీ కొడుకు రాబుదైతే లేదా అరే అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది పెద్దయినా 9 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయిని కులం పేరుతో దూషిస్తున్నారంట నడు పోలీసు వాళ్ళు వస్తారు నడు అదే చెప్పినా నేను ఆమెకి ఆడికి పోదామంటే ఆమె ఇక్కడ నుంచి వస్తుంది ఆ పిల్లని ఎట్లా ప్రెగ్నెంట్ ఉంది ఆ పిల్ల ఎట్లా చిలాస్తుంది చూడ ఆమెను పోలీస్ స్టేషన్ కార్లాకి ఆమె అమ్మా ఆగా జర్ రావు పోలీస్ స్టేషన్ పోదాం ఆగినే కార్లాకి పిల్లగాన్ని ఇంతవరకు సైడ్ ట్రాఫిక్ అవుతుంది రోడ్ మీద పిఎస్కే తమాషా అనుకుంటే నాకు అర్థం కాదు రోడ్ మీద ఇద్దరు కలిసి ఆటో ఎక్కురి నువ్వు ఎక్కు నేను వెనకనే మేము వస్తాము మీరు ఎక్కురి సైడ్కి ఎక్కువ స్టేషన్ కాడికి వెళ్తూ ఉంటాం ఓ బండి నేను తీసుకుంటూనే ఉన్నాను వచ్చేటప్పుడు మాత్రం మీ పేరు చెప్పేసి వచ్చిండు మీ పేరు చెప్పేసి వచ్చిండు అని నాకు ఫోన్ నంబర్ ఉంది నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి మరి నేను పిలిపిస్తా ఫోన్ నంబర్ ఇవ్వండి మీరు దాచిపెట్టి మీరు అది కాదా అంటే ఆడ సిమ్ చేంజ్ చేసిండు అన్ని చేంజ్ చేసిండు నాకు అర్థం కావు నాకు అంత అర్థం అయితే ఇంటర్రి పక్కన ఈడెందుకు కూర్చుంటుంది నాకు అవన్నీ వద్దా అంటే ఆడుంటా అన్నా కూడా నేను ఉండలేను ఇవాళ ఉన్నా కూడా ఆడు రేపు ఎట్లా నాకు చెప్పాను దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎట్లా సీజన్ ఉంది కదా సీజన్ కోసం వస్తాడు లేడు నేను అదే చెప్తున్నా నేను నేను ఆంటీ సరే నువ్వు కరెక్ట్ ప్రశ్న అడిగిను నేను ఫస్ట్ ఆయనతో విడిపోయి ఇప్పటికే 7 సంవత్సరాలలో నీ కొడుకు నాకు 2023లో మెసేజ్ చేసి అవి నేను నా పాత ఫోన్ ఇవ్వాలి నేను ఇది అవుతుందని నాకు తెలుసా నేను ఇవాళ రిపైరింగ్ కూడా ఇచ్చేసి వచ్చిన ఎందుకంటే నాకు ప్రూఫ్ ఉండాలి నేను నీ కొడుకు ఎమ్మడ పడ్డానో నీ కొడుకు నా ఎమ్మడ పడ్డాడో అనేది చెప్పినా ఎట్లా చెప్తారు మీ నంబర్లు నాకు తెలియదు మీ నంబర్లు తెలియదు మీ ఇల్లు తెలియదు నేను ఎట్లా చెప్తా నేను ప్రతిసారి మీ తమ్ముడే కరెక్ట్ అంటే నేను మన పిచ్చి అన్న మాకు చెప్పేది ఉంటే అంటే మీ ఇల్లు ఈడు ఉందన్న విషయం కూడా నాకు తెలియదు తర్వాత తెలిసింది తెలియకుండా ఉండేది అంటే ఆడు చేసుకుండు కాబట్టి ఇది నా ఇల్లు అని చెప్పిండు అవును మరి చేసుకున్నప్పుడు నేను అద్దె కూడా అన్నా కడుపు ఉండని ఒక్క నిమిషం ఎవరికి మరి మీ తమ్మునికి లేదా
అవును మరి మీ తమ్మునికి సిగ్గుశరం లేదా? నా సొప్పు తిని ఆ బొంతకు అంతగానం పెట్టుకున్నాడు కొడుకు. నీ తమ్మునికి సిగ్గుశరం లేదా మరి? ఆ? ఆ. అవును మరి చేసింది ఎవడు? నీ తమ్ముడే కదా, నీ తమ్ముడే కదా. ఒక్కరికి పుట్టలేదా నీ తమ్ముడు మరి? నేను పతివర్తం కాదు, నేను పతివర్తం కాదు. నీ తమ్ముడు సంసారి కదా, సొక్కమైన పత్తి ఒక్కదాంతోనే అన్నాడు, ఒక్కదాంతో ఇచ్చేసిండు కదా. మరి ఏడు ఇప్పుడు వచ్చి మాట్లాడమను. పడ్డాడు మరి, పడ్డాడు. నేను ప్రూఫ్ చూపిస్తా. అది కూడా నా పైసా కోసం. మరి ఏంటికి పిలిపించుకురు మరి? అలాంటప్పుడు నువ్వు ఏగి అని మాట్లాడాల్సిన అవసరమే లేదు. నడు నా ఇంటికాడ వచ్చారు, నడు. ఎవరిని ఇచ్చేస్తున్నాడు? చేసింది నీ తమ్ముడు, ఎవడో చేయలేడు. కొచ్చాడు అడుగుండగాడా? అవును మరి అట్లా. అందుకే కానీ ఎట్టికి వదిలేసిరా, అందుకే కానీ వదిలేసిరా, కానీ ఒట్టిగా వదిలేసిరా. ఓవల్ని కొడతావు, నేను కూడా కొడతా నాకు చేతులు ఉన్నాయి. ఓవల్ని కొడతావు చెప్పుతాని పిలిపి నీ తమ్ముని. నేను మాట్లాడాలా? ఈడికెళ్ళి వచ్చింది కాబట్టి నేనే మాట్లాడతా. ఈడికెళ్ళి వచ్చింది కాబట్టి నేను బరాబర్ ఈయనే మాట్లాడతా. తిని కొడతాను చెప్పు తీసుకొని. మరి నీ తమ్ముడు జ్వర పెట్టుకురు కదా మరి లోపల. ఏంటి జ్వర పెట్టుకురు? ఈడ లేడా ఆంటీగా నేను ఇవన్నీ నేను మీతో నొర్రా. ఇగో 100 మాటలకు ఒకటే మాట. నేను ఒకటే చెప్తున్నా. నేను ఇన్ని రోజులు వస్తాడేమో ఉంటాడేమో అన్నట్టు నేను అనుకున్నా. ఇప్పుడు ఒకటే, నాకు వద్దు, నేనుండా. నా ఆడొచ్చి ఉంటా అన్న కూడా నేనుండా. నాకు ఒకటే ఏంటంటే 10 రోజులు టైం ఉంది. 10 రోజులు కూడా కాదు, వారం ఉంది నాకు టైము. వారం రోజులలో నాకు కడుపు మొత్తం ఖర్చు మీరు తీసుకోండి. ఎందుకంటే మీ కొడుకు చేసింది కదా, నేనే తీట వచ్చిన, నేను ఇది చేసిన, నాకు తెలియదు. మరి మీరు అట్లా అంటారు. ఆడు చూసి ఆడ పోయి ఎండవు అన్నాడు. మరి నేనేం చేయాలి? మరి నాతో ఉన్న పైసలు కూడా కొట్టి తీసుకొని వచ్చిండు అంటే నీ కొడుకు. ఉన్న పైసలు కూడా కొట్టి తీసుకొని వచ్చిండు. నేనెందుకు కడతా? నా హాస్పిటల్ ఖర్చు మీరు కట్టండి. మీరు కట్టండి. నేనెందుకు కడతా? నేనా? అందుకే నేను నిమ్మలంగా ఉన్నానా? అందుకేనా నేను ఈ పోలీస్ స్టేషన్, గజ్వేల్ పోలీస్ స్టేషన్, ఆ దౌకాన ఈ దౌకాన నేను తిరుగుతున్నా? అరే నేను గజ్వేల్లో పోయి పెట్టుకొని ఉన్నాను రోజులు. నేను పెట్టుకొని ఉన్నా అదే నేను ఏమంటున్నా, నాతోనే ఉన్నాడు. ఉన్న రోజులు నేను మీకు ఏమన్నా ఫోన్ చేసినా మీ ఇంట్లో పొంటి తిరిగినా? ఇప్పుడు తిరుగుతున్నా అంటే మరి నాతో ఉంటే నేనెందుకు తిరుగుతాం ఇంట్లో పొంటి? అది మీకు తెలియాలంటే నాకు అవన్నీ వద్దు, పెట్టుకోండి కూడా. నేనుండా. నాకేందంటే ఏడ నన్ను ఉండని ఆంటీ, ఏడ నన్ను ఉండని.